డిజిటల్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. విఎంఆర్ఏ అభివృద్ధికి మరింత కృషి. విఎంఆర్ఏ నూతన చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన చంద్రమౌళి స్పష్టం. ఋషికొండపైన విధ్వంసం సృష్టించిన వైసీపీ. మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విమర్శ. ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యం. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్. వచ్చే ఎన్నికల్లో విశాఖలో కాషాయం జెండా ఎగరడం ఖాయం. మీడియా సమావేశంలో బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ వెల్లడి. అనకాపల్లి జిల్లా మునుగపాక మండలంలో అరుపుపాలెం గ్రామం, ఓడ్రపల్లి గ్రామంలో నారా భువనేశ్వరి పర్యటించారు. చనిపోయిన కుటుంబాలకు 3 లక్షల రూపాయల చెక్కును నారా భువనేశ్వరి అందజేశారు. విఎంఆర్ఏ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని ఆ సంస్థ నూతన చైర్మన్ సనపల చంద్రమౌళి హామీనిచ్చారు. విఎంఆర్ఏ నూతన చైర్పర్సన్ గా ఆయన విశాఖలో బాధ్యతలు స్వీకరించారు. చిల్డ్రన్స్ ఎరీనాలో జరిగిన ప్రమాణోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏపీ సీఎం జగన్ తన కష్టానికి తగిన గుర్తింపునిచ్చారంటూ కొనియాడారు. వార్డు స్థాయి నుంచి వైసీపీ బలోపేతానికి తాను కృషి చేశానని గుర్తు చేశారు. తనకు అప్పగించిన బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని సమాయత్తం చేస్తామని చెప్పారు. రాజధానిగా విశాఖ మారనున్న నేపథ్యంలో ఈ ప్రాంత అభివృద్ధికి మరింత ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్, విశాఖ గ్రంథాలయ చైర్మన్ కొండ రాజీవ్ గాంధీ, కార్పొరేటర్లు, వైసీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించడం నాకు చాలా ఆనందంగా ఉంది. కష్టానికి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మంచి ఫలితాన్ని ఇచ్చారు. ఎందుకంటే నేను పార్టీలో వార్డు స్థాయి నుంచి డెవలప్ చేసుకొని వచ్చి ఈరోజు విఎంఆర్డీఏ చైర్మన్గా మీ ముందున్నానంటే పార్టీలో నేను చాలా కష్టపడ్డాం. దాన్ని జగన్ గారు ఇంకా గుర్తించలేదని చాలామంది అడిగినప్పుడు కూడా ఏదో ఒక రోజు ఆయన గుర్తిస్తారులే అని అలాగా వెయిట్ చేసాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నాయకుడిని కూడా గుర్తించి అందరూ ఎక్కించి మాకు ఈ స్థాయిని ఇచ్చారు. నేను ఈరోజు మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే నాకు జగన్ గారు అంత మహత్తరమైన బాధ్యతను నాకు అప్పగించారు. కాబట్టి ఆ బాధ్యతని నేను త్రికరణ శుద్ధితో ఏ తప్పు చేయకుండా అందరికీ అందుబాటులో కూడా అభివృద్ధిలో నేను పాలు పంచుకొని నా మార్పు చూపించడానికి నాకు కొంత సమయం కానీ వచ్చి ఉంటే తప్పకుండా కూడా ప్రగతిలో నేను కూడా భాగస్వామ్యం అయ్యి బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. పెద్దలు చెప్పిన మాటలతో తప్పకుండా చేస్తూ వైఎస్ఆర్సీపీ 2019 విజయంలో కూడా తన పాత్ర పోషించిన నా మిత్రుడు ఈరోజు విఎంఆర్ఏ చైర్మన్ శ్రీ సనపల చంద్రమౌళి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ గారికి, అదేవిధంగా దయాసాధించినటువంటి మిత్రులు శ్రేయబస్ ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే మిత్రులు మాట్లాడుతున్నట్టు వైఎస్ఆర్సీపీలో అన్ని సామాజిక వర్గాలకు కూడా ప్రార్థిస్తూ అన్ని సామాజిక వర్గాలను కూడా కలుపుకుంటూ అన్ని సామాజిక వర్గాలు కూడా సమాజంలో సమాన సముచిత గౌరవం ఉండాలి, అందరూ కూడా ముందుకు జరగాలి. నిజంగా చంద్రమౌళి గారికి ఈరోజు విఎంఆర్డీఏ చైర్మన్గా అవకాశం జగన్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చంద్రమౌళి గారు పూర్వం నుంచి కూడా మేమందరము ఎలా అయితే పార్టీకి ప్రారంభం నుంచి ఉన్నామో ఆ విధంగా అతను పార్టీ జెండా మోసిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈరోజు ఇంత గొప్ప గౌరవం గుర్తింపు జగనాన్ని ఇచ్చారంటే మనకు ఒక విషయం అర్థమవుతుంది. కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఎప్పుడూ ఇది చెప్తూ ఉంటాను, ఒక రోజు అటు ఇటు అవుతుంది తప్ప వదిలేయడం అనేది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న ఆధ్వర్యంలో జరగదు. కాబట్టి
దానికి మరో ఉదాహరణగా ఈరోజు చంద్రమౌళి గారు నిలిచారు. నిజంగా చాలా సంతోషం. అతను ఆ విఎంఆర్డిఏ చైర్మన్గా ఆ పదవికి గౌరవం వచ్చేట్టుగా మన విశాఖపట్నం అభివృద్ధికి 100 ఏళ్ల చరిత్ర కలిగిన రుషికొండ పైన వైసీపీ ప్రభుత్వం విధ్వంసం సృష్టించిందని జనసేన నాయకుడు పీతల మూర్తి యాదవ్ విమర్శించారు. పండుగల తర్వాత రుషికొండకు వచ్చేస్తున్నానంటూ సీఎం జగన్ దీపావళి, దసరా, సంక్రాంతి, ఉగాది ఇలా ఏ పండుగను వదలలేదని, చివరకు గుట్టుచప్పుడు కాకుండా మంత్రి రోజాతో రుషికొండపై భవనాన్ని ప్రారంభింపచేశారని ఎద్దేవా చేశారు. ద్వారకా నగర్లో పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 100 కోట్ల రూపాయల ఆదాయం తెచ్చే హరిత రిసార్ట్స్ ను కుట్రతోనే కూలగొట్టారని మండిపడ్డారు. రుషికొండపైన భవనాల నిర్మాణంపైన కోర్టులో కేసులు ఉండగా ప్రారంభించడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తోందని అన్నారు. జగన్ కు చట్టాలు, కోర్టులంటే భయం లేదని, పులి అని చెప్పుకునే తాడిపల్లి పిల్లి రుషికొండపైన జరిగిన భవన ప్రారంభోత్సవానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారమే నిర్మాణాలుంటే మీడియాను, ప్రజలను ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో పలువురు జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఐఏఎస్ల కమిటీ, 3 త్రిసభ్య కమిటీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం సూచించింది, సరైనటువంటి ప్రదేశం చెప్పి సూచించింది అన్నారు. మరి మంత్రి బొత్స ఏమక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం పెడితే తప్ప అని అడిగారు. రోజా ఎస్ మా ముఖ్యమంత్రి గారు క్యాంపు కార్యాలయం అక్కడని చెప్పి అన్నారు. పరిపాలనా రాజధానిలో భాగంగా ఇది ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పారు. చాలా స్పష్టంగా ఏపీ టూరిజం కానీ, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లియరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం దగ్గర పర్మిషన్స్ కానీ చాలా స్పష్టంగా ఉన్నాయి. No change of land use at the existing one is a tourism resort and now proposing for a tourism resort only. ఇది టూరిజం రిసార్ట్, దీన్ని కూడా మళ్ళీ టూరిజం రిసార్ట్ కోసం వినియోగించాలని చెప్పి స్పష్టంగా సుస్పష్టంగా ఆర్డర్స్ లో MOF లో ఉన్నాయి. జీవీఎంసీ 92వ వార్డు వెంకటాపురంలో 8.91 లక్షలతో నిర్మించనున్న సీసీ రహదారులు, కాల్వల నిర్మాణ నిమిత్తం వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ శంకుస్థాపన గావించారు. ఈ సందర్భంగా ఆడారి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యతనివ్వడం జరిగిందని చెప్పారు. నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, మిగిలిన పనులు కూడా త్వరలో పూర్తి చేయడం జరుగుతుందని ఆయన ప్రజలకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహరా భాస్కర్, గోర్ల అప్పలస్వామి నాయుడు, గుణశెట్టి శ్రీనివాసరావు, స్థానిక సీనియర్ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 9 లక్షలు పెట్టి ఈరోజు ఇక్కడ డ్రైన్స్ కానీ, కాలువలు కానీ ఈరోజు శంకుస్థాపన చేసాం. ఇక్కడ ప్రజలందరూ కూడా నేను గర్భగుడికి వచ్చినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, 10 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు మీద ఎవరిని అడిగినా కూడా 10 సంవత్సరాల నుంచి ఒక్కరు కూడా పట్టించుకోవటం లేదు. దీన్ని ఏది కంపల్సరీగా వేయించండి, మాకు అదే కోరిక అంత నుంచి ఏమీ లేదు అన్నారు. తప్పకుండా చేయిస్తానని చెప్పి ఇమీడియట్గా వర్క్ పెట్టడం, వర్క్ కూడా 9 లక్షలు శాంక్షన్ చేసి డ్రైన్స్ అలాగే రోడ్డు కూడా చేయడం జరుగుతుంది. అలాగే కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్తో ఉన్న చాలామంది వృద్ధులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఆధార్ సరిగ్గా లేకపోవడం వలన, అప్పట్లో ఆధార్ చేసేటప్పుడు సరైన ఏజ్ చేయకపోవడం వలన ఈరోజు చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళకి టెక్నికల్ ప్రాబ్లం పెన్షన్ రావట్లేదు. వాళ్ళకు కూడా నేను ఆర్థిక సాయం చేసి వాళ్ళ గవర్నమెంట్ నుంచి ఇప్పించే వరకు కూడా నేను మాట ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి నేను వీళ్ళందరికీ కూడా ఇస్తున్నాను. వాళ్ళందరికీ కంపల్సరీగా పెన్షన్స్ వాళ్ళకి వచ్చేటట్టు, ప్రభుత్వం నుంచి వచ్చేటట్టు కూడా నేను చేస్తానని వాళ్ళకి చెప్పడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ అసెంబ్లీ స్థానాల్లో కాషాయం జెండా ఎగరడం ఖాయమంటూ భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. గాజువాక పంతులుగారి మేడ బీజేపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. దశాబ్దాల కాలంగా విశాఖ నగరంలో ఎన్నో సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయని అన్నారు. విశాఖకు ఎంతో మంది ఎంపీలు వస్తున్నారు, పోతున్నారని, కానీ విశాఖ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపలేదని అన్నారు. గత 3 సంవత్సరాలుగా తాను విశాఖలోనే ఉంటూ ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపడం జరిగిందని చెప్పారు. రాజకీయ ప్రాధాన్యత ఉన్నట్టు జనం పట్టించుకోకపోతే ఎంత ప్రయత్నం చేసినా రాజకీయ నాయకుడికి మాత్రం ప్రజాబాహుళ్యంలో ప్రాధాన్యత ఉండదు. సో కాబట్టి ఇది భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఇటువంటి కోలాహలం అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడికి వెళ్తే మనకు ఉపయోగపడుతుంది, ఈ పార్టీలో చేరితే మనకి 10 మందికి మనం హెల్ప్ చేయగలుగుతాం అన్నటువంటి సంకల్పం ప్రజల్లో కలిగించేలా భారతీయ జనతా పార్టీ ఎల్లవెల్లా పనిచేస్తుంది. మొత్తం విశాఖ పార్లమెంట్లో నేను, గాజువాక అసెంబ్లీలో
కన్నరెడ్డి నరసింహారావు గారు, మా వంతు పూర్తి స్థాయి కృషి చేస్తున్నాం. అలాగే ఈ సమావేశంలో ఉన్నటువంటి పార్టీ ఇతర నాయకులు ఎల్లాజిరావు గారు, ఉత్సాహంగా ముందుకు వచ్చి జాయిన్ అయినటువంటి రవిశంకర్ గారు సహచరులతో కలిసి వచ్చి ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ సంఖ్య పెరిగి వేల సంఖ్యలో చేరుతుంది. ఎందుకంటే ప్రజలు రాజకీయాలు మోసపోసిన రాజకీయాలతో విసిగిపోయారు. ఎన్నికల టైంలో మాత్రమే ఏదో ఎలకల్ని దాక్కుంటే చూసారా, ఎన్నికలు అయిపోయాక వెళ్ళి దాక్కోవటం, రాజకీయ నాయకులు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారు ఎన్నికలు అయిపోయాక దాక్కోవటం, ఎన్నికల సమయానికి బయటకు వచ్చి హడావిడిగా ప్రచారం చేసి 4 రోజులు 15 రోజులు ప్రచారం చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా గౌరవించిన జీవన్ గారు కేంద్ర మంత్రి గారితో అదేవిధంగా మిగతా స్టీల్ ప్లాంట్ అధికారులతో కూడా మాట్లాడారు. ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆగిందంటే దానికి ముఖ్య కారకులు గౌరవించి శ్రీ జీవన్ నరసింహ గారు. అదేవిధంగా మన ఉత్తరాంధ్రలో ఉన్న ఎవరైతే తూర్పు కాపు కానివ్వండి, కళింగ వయసులు, సొంతి ఈ యొక్క చిట్టీకరణలో ఈ 4 కులాల వారికి ఓబీసీ బీసీడీ సర్టిఫికేట్ ఇచ్చేవారు కాదు. కానీ గవర్నమెంట్ జీవన దృష్టికి సంవత్సరాల క్రితం తీసుకువెళ్తే ఆయన పార్లమెంట్ లో మాట్లాడి, ఎన్సీబీసీ చైర్మన్ గారితో మాట్లాడి, సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడి, రాష్ట్ర ప్రభుత్వం వారికి ఫైల్ త్వరగా ఇక్కడికి వచ్చేటట్టుగా సార్ దగ్గర నుండి చూసుకొని లెటర్స్ మీద లెటర్స్ పెట్టి ఫోన్ మీద ఫోన్ చేసి ఒత్తిడి చేయడం వల్ల ఇప్పుడు ఎన్సీబీసీ చైర్మన్ ఈడీ కూడా పూర్తయింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 కులాల వరకు రద్దు చేయకూడుతుంది. ముఖ్యంగా ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి తూర్పు కాపులు ఎవరైతే ఉన్నారో శ్రీకాకుళం, విజయనగరం వచ్చి విశాఖపట్నం నివాసం ఉంటున్న వారికి మైగ్రేషన్ సర్టిఫికేట్ లేకపోతే ఎంఆర్ఓలు సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు. పిల్లల చదువులకి స్కాలర్షిప్స్ కి ఇబ్బంది అవుతుందని గౌరవ ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తే సార్ మమ్మల్ని అందరినీ కూడా కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్లిన 30 రోజుల్లో మాకు సర్కులర్ జారీ చేశారు. రిషికొండపైన నిర్మించిన భవనం దేనికి వినియోగిస్తారో చెప్పలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని అప్పుల పాలే కాదు నవ్వుల పాలు కూడా చేసిన ఘనత కేవలం జగన్ రెడ్డిదేనని ఆరోపించారు. 450 కోట్లతో నిర్మించిన కట్టడంపైన గోప్యత ఎందుకని, డిఫెన్స్ కు సంబంధించి నిర్మించే భవనాలపైన మాత్రమే గోప్యత ఉంటుందని ఆయన తెలిపారు. 200 కోట్ల హరిత ప్రాజెక్టును కూల్చేశారని గుర్తు చేశారు. గడిచిన 4 ఏళ్లుగా రుషికొండ ప్రాంతంలో నిర్బంధం కొనసాగిందని, అక్కడ జరిగే నిర్మాణం దేనికని 3 ఏళ్లుగా అడుగుతున్నా నేటి వరకు సమాధానం చెప్పలేదని ఎద్దేవా చేశారు. సీఎం క్యాంపు ఆఫీస్ కని ఓ మంత్రి అంటారని, మరో మంత్రి టూరిజం ప్రాజెక్టు అంటారని, ఇంతకీ ఏ మంత్రి మాటలు నమ్మాలని వారు నిలదీశారు. మినిస్టర్ గారు వచ్చి, అంటే ఐటీ మినిస్టర్ గారు వచ్చారు, అలాగే టూరిజం మినిస్టర్ గారు వచ్చారు. ఇద్దరు వచ్చి రుషికొండలో కట్టినటువంటి బిల్డింగ్స్ అవి ప్రారంభోత్సవం చేశారు. అంటే ప్రజాప్రతినిధులుగా ఎప్పుడైనా సరే ప్రభుత్వ ధనంతో నిర్మాణం చేసినటువంటి భవనాలు ప్రారంభోత్సవం చేసేటప్పుడు దాని యొక్క అవసరం దేనికోసం వినియోగిస్తున్నారనే విషయం మీద ఎప్పుడు కూడా క్లారిటీ ఇవ్వాలి. దురదృష్టం ఏంటంటే నిన్న రుషికొండలో ఉన్నటువంటి బిల్డింగ్స్ ప్రారంభించి దేనికి వినియోగిస్తున్నారో అన్నది చెప్పకుండా ఒకరేమో అంటే చెప్పకుండా తప్పించుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పేసి నేను ఒక విశాఖ వాసిగా అడుగుతున్నా. విశాఖపట్నంలో ఎంపీగా పోటీ చేయడానికి ముస్లింలు కూడా అర్హులేనని, కనీస ప్రధాన రాజకీయ పార్టీలు ఓ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అయినా ముస్లింలకు కేటాయించాలని మక్కా మసీద్ అధ్యక్షుడు షేక్ మునీర్ తెలియజేశారు. ఈ మేరకు జగదాంబ కూడలి వద్ద గల మక్కా మసీద్ ఎదుట జుమా నమాజ్ అనంతరం మునీర్ ఆధ్వర్యంలో ముస్లింలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా షేక్ మునీర్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయని, జిల్లా జనాభాలో ముస్లింలు 2వ స్థానంలో ఉన్న
ఉన్నా సరే చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లేదని విచారణ వ్యక్తం చేశారు. ముస్లింల సమస్యల పరిష్కారం కోసం చట్టసభల్లో ప్రాతినిధ్యం కావాలని కోరారు. విశాఖ జిల్లా బాగా అభివృద్ధి చెందింది. జిల్లాలో 3,50,000 ముస్లిం జనాభా ఉందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ముస్లింలకు టికెట్ ఇచ్చే పార్టీని గెలిపిస్తామని పేర్కొన్నారు. దక్షిణ నియోజకవర్గంలో 25,000 ముస్లిం ఓటర్లు ఉన్నారని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ముస్లింలకు టికెట్ ఇవ్వాలని కోరారు. నగరంలో 120 మసీదులు ఉన్నాయంటూ గుర్తు చేశారు. మక్కా మసీద్ జాయింట్ సెక్రటరీ బషీర్ అహ్మద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లింల సమస్యల పరిష్కారం కోసం వచ్చే ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ముస్లింలకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని కోరారు. చాలా బాధగా చెప్పాల్సి వస్తుంది. గత 20 సంవత్సరాల నుంచి మక్కా మసీద్ ఇష్యూ ఏదైతే అంగడి దిబ్బ అని చెప్పుకోవడం జరుగుతుంది, కానీ ఆ పరిష్కారం ఈ రోజు వరకు తేలలేదు. ప్రభుత్వాలు మారిపోతున్నాయి, వేరే ప్రభుత్వాలు వచ్చేస్తున్నాయి, ప్రభుత్వాలు వెళ్తున్నాయి. మమ్మల్ని ఒక ఏదో అనాథంలాగా పరిస్థితి మాది అయిపోయింది. మా యొక్క సమస్యని ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ సౌత్లో 23,000 మంది ఉన్నాం మేము ముస్లిమ్స్. విశాఖ జిల్లాలో మొత్తం 250 నుంచి 3 లక్షల మంది జనాభా ఉన్నాం. అంటే చెప్పాలంటే మా ప్రాధాన్యత లేకుండా ముస్లిమ్స్ అనే విషయంని గుర్తింపు లేకుండా జరిగిపోయింది. ఈరోజు మా పరిస్థితి మేము ఎక్కడున్నాం, మా యొక్క సమస్యని మేము చెప్పుకోవడానికి మా నాయకుడు లేడు. మెయిన్ మా బాధ ఏంటంటే మా యొక్క డిమాండ్ని తమరు అర్థం చేసుకుంటూ ప్రధాన పార్టీలు ఏదైతే ఉన్నాయో మా నాయకుడికి ఎవరన్నా మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా మీ పేరు ఎవరిది చెప్పేది లేదు. ఫలానా వ్యక్తికి ఇవ్వండి, ఫలానా వ్యక్తికి ఇవ్వండి చెప్పేది లేదు. వాళ్ళు కష్టపడితే మీకు వాళ్ళు అనుకూలం ఉన్న దాన్ని బట్టి మీరు వాళ్ళకి ఇస్తే వాళ్ళ వెనక మేము ఏకమై ఈరోజు అన్ని మసీదులు విశాఖ జిల్లాలో మొత్తం 120 మసీదులు ఉన్నాయి. మేము జనాభా 2,50,000 మంది ఉన్నాం. మేము యాక్చువల్ ఎంపీకి అర్హులం, చెప్పాలంటే ఒక ఎంపీ టికెట్కి అర్హులం మా ముస్లిమ్స్. అయినా మా కోరికలు మేము పెద్ద కోరట్లా. మేమేంటంటే మేము ఆశించేదల్లా ఒకటే, మేము ఏదైతే ప్రధాన పార్టీలు ఉన్నాయో మా ముస్లిమ్స్ని గుర్తించండి, మా సమస్యల్ని మా నాయకులకి మేము చెప్పుకోగలం. ప్రధాన పార్టీలు అందరూ కలిపి మాకు దయచేసి మాకు న్యాయం చేసి మాకు ఒక స్థానాన్ని మంచి స్థానం ఇప్పిస్తానని కోరుతున్నాం. ఏంటంటే మేమందరం ఇంచుమించు మా సదర్ గారు చెప్పినట్టు 2,50,000 నుంచి 3 లక్షల మంది వైజాగ్లో విశాఖపట్నంలో అందరూ ఉంటున్నాం. ముస్లిమ్స్ అందరూ ఉన్నారు, అందరూ ఐక్యతగా ఉన్నాం. కానీ మాకు కూడా ఒక ప్రాధాన్యత కల్పించాలి. దయచేసి మీరు అందరూ ప్రధాన పార్టీలు అందరూ ప్రాధాన్యత కల్పించి మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా గురించి ఆలోచించి మా అంగన్వాడీ దెబ్బ స్థలం పోయింది, దాని తాలూకు కూడా మా గురించి ఆలోచించి కొద్దిగా మా గురించి ఏదైనా మా ఇంత పెద్ద మనుషులు ఇంత పెద్ద వయసు వాళ్ళు అందరూ నిలబడి ఉన్నాం. ఎండలోని మీరు జుమ్మా నమాజ్ చదువుకొని ఉన్నాం. మీరు అందరూ బాగుండాలని మేము అందరూ కోరుకుంటున్నాం. మీరు అందరూ బాగుండాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ అల్లా దయ వల్ల మాకు కూడా మంచి జరగాలని చూసి మీరు కోరుకుంటున్నాం. అనకాపల్లి జిల్లా కసింకోట తాళ్లపాలెం గ్రామాల్లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సుడిగాలి పర్యటన చేశారు. సుమారు 15 కోట్ల రూపాయలతో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన గావించారు. ముందుగా కసింకోట గ్రామంలో మేదర్ వీధి నుంచి కనక మహాలక్ష్మి గుడి వరకు సుమారు 20 లక్షల రూపాయల అంచనా వెలుగుతో నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి అమర్నాథ్, అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్, కసింకోట మండల నాయకులు మల్లా బులుబాబులతో కలిసి ప్రారంభించారు. అనంతరం తాళ్లపాలెం గ్రామంలో 20 లక్షల రూపాయలతో సమగ్ర మంచినీటి సరఫరా పథకం, అలాగే గ్రామంలో 43.60 లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయ భవన నిర్మాణాన్ని మంత్రి అమర్నాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దంతులూరి దిలీప్ కుమార్, అనకాపల్లి పార్లమెంట్ మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లవెల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 3.5 కోట్ల రూపాయలు పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. గడిచినటువంటి కాలంలో కసింకోట గ్రామ అభివృద్ధికి సంబంధించి దాదాపు 15 కోట్ల రూపాయల పైచిలకు నిధులు వెచ్చించి గ్రామంలో దాదాపు 8 కిలోమీటర్ల డ్రైన్స్ నిర్మించేటువంటి కార్యక్రమం చేశాం. గ్రామాల్లో ఉన్నటువంటి వివిధ వీధుల్లో ఉన్నటువంటి సీసీ రోడ్లు కానివ్వండి, లేదా ఆ నేషనల్ హైవే నుంచి వెదురుపర్తి వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారి దాదాపు 2.5 కోట్ల రూపాయలతో దాన్ని నిర్మించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. మిగిలినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వివిధ కాలనీల్లో డ్రైన్స్ నిర్మించేటువంటి కార్యక్రమం కానివ్వండి, లేకపోతే రోడ్స్ నిర్మించేటువంటి కార్యక్రమం కానివ్వండి, నూతనంగా ఒక కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించేటువంటి కార్యక్రమం దాదాపు 1 కోటి రూపాయలు పెట్టి సిఎస్ఆర్ నిధుల ద్వారా నిర్మించి ప్రారంభోత్సవం కూడా మొన్ననే చేసినటువంటి సందర్భాన్ని కూడా మీరు చూశారు. మిగిలినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చాలా ప్రాంతాల్లో ఇంకా కొన్ని ఒక దగ్గర రోడ్డు నిర్మించిన దగ్గర డ్రైన్స్ నిర్మాణం చేయాల్సినటువంటివి, లేదా డ్రైన్స్తో పాటు కొన్ని దగ్గరలో ఇతర అవుట్లెట్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని కూడా
గ్రామస్తులు మన దృష్టికి తీసుకుని రావడం జరిగింది. వాటి పరిష్కారాన్ని కూడా ప్రణాళిక రూపొందించి త్వరితగతిన వాటిని కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా అధికారులకి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరితగతిన ఏదైతే గతంలో ఇక్కడ 4 సచివాలయాల నిర్మాణానికి సంబంధించి కానీ, రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, వెల్నెస్ క్లినిక్లు కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తి చేసి ఇప్పటికే ఆల్మోస్ట్ అన్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని చేసాం. ప్రారంభోత్సవాలు చేసేటువంటి కార్యక్రమాలు చేసాం. జీవీఎంసీ 72వ వార్డులో సుమారు 38.57 లక్షల వ్యయంతో చేపట్టనున్న రోడ్లు, కాలువల పనులకు మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఎమ్మెల్యే తిప్పల్ నాగిరెడ్డి శంకుస్థాపన చేశారు. వార్డు కార్పొరేటర్ ఏజే స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్ మాట్లాడారు. గాజువాక ప్రాంతం ఒకప్పటితో పోల్చితే నేడు అన్ని విధాలా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ప్రజల అవసరాన్ని తీర్చే పనిని జేవీఎంసీ చేపట్టిందని చెప్పారు. గాజువాక పైన ప్రత్యేక దృష్టి పెట్టి మౌలిక సదుపాయాల కల్పనకే చర్యలు చేపట్టామని అన్నారు. ప్రజల నుంచి వచ్చే వినతులను సైతం స్వీకరించి పనులు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మరో కార్పొరేటర్ భూపతిరాజు సుజాత, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉరుకుటి చందు, వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ సిరల్ల వాసు, మంత్రి శంకర్ నారాయణ, రఫీ తదితరులు పాల్గొన్నారు. సుమారు 20 లక్షలు ఒక ఏరియా, ఇంకొకటి 20 లక్షలు, సుమారు 40 లక్షలతో ఇక్కడ సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్, ఇక్కడ వార్డుకి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గతంలో కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ వార్డు నుంచి మనము చేశాము. అలాగే మనము గాజువాక నియోజకవర్గానికి వచ్చినట్లయితే కొన్ని వార్డులో 5 కోట్ల నుంచి 10 కోట్లు, 10 కోట్ల నుంచి 20 కోట్ల వరకు కూడా కొన్ని వార్డ్స్లో మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సూచనలతో విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో మాకు సూచనలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మనము విశాఖ జిల్లా మొత్తం 98 వార్డుల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఈ రోజున విశాఖపట్నాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడానికి జీవీఎంసీ ఎప్పుడు కూడా ముందుకు అడుగులు వేస్తూ ఉంది. మీ అందరూ కూడా చూస్తున్నారు. చాలా బస్ స్పేస్ కానివ్వండి, అలాగే జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కానివ్వండి, ప్రతి వార్డులో కూడా ఈ ప్రజలకు అందవలసిన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో రోడ్స్, డ్రైన్స్తో పాటు వాళ్ళు ఆహ్లాదకరంగా ఉండడం కోసం పార్క్స్, కొన్ని బరియల్ గ్రౌండ్స్, ఇలాంటివన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ జీవీఎంసీ అడుగులు వేస్తూ ఉంది. కౌన్సిల్ ఏర్పడిన తర్వాత 1921లో మార్చి 18న కౌన్సిల్ ఏర్పడిన తర్వాత మనము ప్రతి వార్డుని కూడా చాలా అభివృద్ధి పదంలో కరోనా లాంటి విపత్కర పరిస్థితులను కూడా దాటుకుంటూ వచ్చి మనము చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ నియోజకవర్గానికి వచ్చినట్లయితే 1,50,00,000లతో సుజాత గారు వార్డులో వివిధ అభివృద్ధి పనులకు ఇప్పుడే శంకుస్థాపన అయింది. ఇప్పుడు 72వ వార్డు, తర్వాత 70వ వార్డు ఉరుకుటి చందు గారి వార్డులో కూడా సుమారు 40 లక్షలతో అక్కడ కూడా సీసీ రోడ్స్, డ్రైన్స్కి ఇప్పుడు శంకుస్థాపన కార్యక్రమం చేపడుతున్నాము. గాజువాక నియోజకవర్గ ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారు. ఎందుకంటే అన్ని వార్డులు ఒకెత్తు అయితే మన వార్డుని ఒకెత్తుగా ఆవిడ చూసి ఇది విలీన గ్రామాలతో ఏర్పడినటువంటి మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్తో కలిపినటువంటి ప్రాంతం కనుక ఇక్కడ రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, శ్మశానాలు, అలాగే వాటరు, ఇలాంటి లైటింగ్ ఇవన్నీ కూడా చాలా వెనకబడినటువంటి ప్రాంతంగా ఉండటం వల్ల మన కార్పొరేటర్లు కానీ, ఇన్ఛార్జీలు కానీ, పెద్దలు గౌరవనీయులు నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో గాజువాక నియోజకవర్గం మరి పెద్ద ఎత్తున యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. ప్రతిరోజు కూడా ప్రతి వార్డులో 2-3 వార్డుల్లో ఈరోజు మరి 10-15-20 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే సుమారు 400 కోట్ల వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. గతంలో మరి ఏ ప్రభుత్వంలో కూడా సభ్యులు కాలంలో కూడా ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ఎన్నో పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు పనులు, అలాగే స్టీల్ ప్లాంట్ విస్తార పనులు, అలాగే ఏపీఎస్సీ మన జగ్గరాజపేట రైల్వే గేట్ దగ్గర ఫ్లైఓవర్ ల్యాండింగ్ పనులు, ఇవన్నీ కూడా మరి ఎన్నో సంవత్సరాలు బట్టి ప్రజలు ఎదురు చూస్తున్న ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన గౌరవ శాసనసభ్యులు నాగిరెడ్డి గారికి మరి గాజువాక ప్రజలందరూ కూడా ఎల్లప్పుడూ కూడా మరి వారి యొక్క అండదండలు అందిస్తూ రుణపడి ఉంటారని చెప్పి మరి తెలియజేసుకుంటూ నాకు జీవీఎంసీని గౌరవ మేయర్ గారు పరిపాలన చేస్తూ ప్రథమ పౌరులుగా కనుక 72వ వార్డుకు కూడా సంబంధించి మ్యాక్సిమం వర్క్స్ అటు గౌరవ మేయర్ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు కూడా శాంక్షన్ చేయించి ఈ వాటిని చాలా మంచి చేశారు. ఈ మ్యారథాన్కు సంబంధించి ఈ మధ్యకాలంలో గౌరవ శాసనసభ్యులు గారు వాళ్ళ చేతుల మీదుగా శంకుస్థాపన చేసినటువంటి 50 లక్షల రూపాయలు రోడ్లన్నీ కూడా పూర్తి చేయడం అనేది జరిగింది.
ఈరోజు ఈ 20 లక్షల రూపాయలతో ఈ సీసీ రోడ్ నిర్మాణం అనేది జరుగుతుంది. అట్లాగే ఈరోజు 72వ వార్డులోనే చిరంజింట్యాడలో 18 లక్షల రూపాయలతోటి సీసీ డ్రైన్ నిర్మాణానికి కూడా గౌరవ మేయర్ గారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గారు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ విధంగా ఏంటంటే 3 సంవత్సరాల నుంచి కూడా అటు మేయర్ గారు హరివెంకట కుమార్ గారు అట్లాగే శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు కూడా 72వ వార్డులో కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి వర్కులు చేయించి ఈ వార్డులో ఉన్నటువంటి కాలనీలన్నింటికీ అభివృద్ధికి వారు సహకరిస్తున్నందుకు వార్డు కార్పొరేటర్గా నేను వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాలంటీర్ వ్యవస్థ బ్రోకర్ వ్యవస్థగా తయారైందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ ఆరోపించారు. టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 15 రోజుల నుంచి వాలంటీర్లు వైసీపీ అభ్యర్థుల తరపున స్వీట్ బాక్సులు, డబ్బులు, చీరలు పంపిణీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ కార్యకర్తలను మించిపోయి వీరు పనిచేస్తున్నట్లుగా పేర్కొన్నారు. జగన్ ప్రెజనరీ, చంద్రబాబు విజనరీ అంటూ వాపోయారు. ఢిల్లీ పెళ్లి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కలిసి ఫిర్యాదు చేస్తాము అంటూ ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. వాలంటీర్ల వ్యవస్థలో ప్రజాసేవ చేయడానికి, ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తానికి ఒక వ్యవస్థ నేను నిర్వహిస్తున్నాను. ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా స్వచ్ఛమైన పాలన ఇస్తున్నానని జగన్మోహన్ రెడ్డి ప్రజలకి మోసం చేస్తూ, సాక్షాత్తు గతంలో మీకు చెప్పాను, నేటికి వాలంటీర్ల మీద ఖర్చు పెట్టింది అన్ని రూపాల్లో, జీతాల రూపాల్లో కానీ, వాళ్ళ సెల్ రీఛార్జులకు కానీ, సాక్షి పేపర్ కొనడానికి కానీ, లేకపోతే వాళ్ళకి ఏదో రత్నాలు అంట, ఏం రత్నాలో నాకు తెలియదు కానీ జాతి రత్నాలుగా వాళ్ళని వర్ణిస్తూ వాళ్ళకి ఇచ్చిన డబ్బులు సాక్షాత్తు 9,666 కోట్లు. ఎంతంటే 9,666 కోట్లు. అలాంటి వాలంటీర్స్ ఏ విధంగా నిబద్ధగా ప్రజాసేవ చేయాలి, ప్రజా సంక్షేమం చేయాలి, అది వదిలేసి గడిచిన 15 రోజుల నుంచి ఎక్కడ చూసినా వాలంటీర్ వ్యవస్థ ఒక బ్రోకర్ వ్యవస్థగా తయారైంది. పూర్ణ మార్కెట్లో గల శ్రీ దుర్గాలమ్మ ఆలయంలో శివరాత్రి పండుగ రాట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రాట వేసి శివరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఏటా ఇక్కడ అమ్మవారి శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతారని, ఈ ఏడాది కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి సమక్షంలో నిర్వాహకులు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారని చెప్పారు. కార్యక్రమంలో 35వ వార్డు వైసీపీ అధ్యక్షులు అలుపున కనకరెడ్డి, ఆది విష్ణురెడ్డి, వాసుపల్లి సుబ్రహ్మణ్యం, మల్లా వెంకట విజయ్, దక్షిణ వైసీపీ నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విఎంఆర్ఏ అభివృద్ధికి మరింత కృషి. విఎంఆర్ఏ నూతన చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన చంద్రమౌళి స్పష్టం. ఋషికొండపైన విధ్వంసం సృష్టించిన వైసీపీ, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విమర్శ. ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యం. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్. వచ్చే ఎన్నికల్లో విశాఖలో కాషాయం జెండా ఎగరడం ఖాయం. మీడియా సమావేశంలో బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.